నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు మనము మనీ ఎక్స్చేంజ్ కంపెనీల ద్వారా డబ్బు పంపిస్తూ ఉంటాము. దానికి వాళ్ళు కమిషన్ అయితే వసూలు చేస్తూ ఉంటారు. అటువంటి మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు ఈ సంవత్సరం ఎన్ని లాభాలు వచ్చాయని చెప్పేసి తాజాగా సెంట్రల్ బ్యాంక్ అయితే విడుదల చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం 2026 మొదటి త్రైమాసికంలో అంటే జనవరి 1వ తేదీ నుంచి మార్చి చివరి వరకు మనం చూసుకుంటే కానీ కువైట్లోని ద్రవ్య వినిమయ రంగం బలమైన పనితీరును కనబరిచింది. గత ఏడాది ఇదే కాలంలో 6.216 మిలియన్ దినార్లతో పోలిస్తే నికర లాభాలు 146% పెరిగి 15.295 మిలియన్ల దినార్లకు చేరుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి 3 నెలల్లో 9.078 మిలియన్ దినార్ల లాభాలు పెరిగాయని చెప్పేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ అయితే ప్రకటించింది. అలాగే లాభాలలో వచ్చిన ఈ గణనీయమైన పెరుగుదలకు బలమైన రాబడి వ్యవస్థ వృద్ధి దోహదపడిందని చెప్పేసి రాబడి 72.4% పెరిగి ఏడాది క్రితం ఉన్న 22.543 మిలియన్ల దినార్ల నుంచి 16.323 మిలియన్ల దినార్ల మేర పెరిగి 38.866 మిలియన్ల దినార్లకు చేరుకుంది. మొత్తంగా మనం చూసుకుంటే కానీ మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఖర్చులు అన్నీ పోగా అయితే భారీ లాభాలు అయితే నమోదు చేయడం జరిగింది. మొదటి 3 నెలల్లోనే 15.3 మిలియన్ల దినార్ల లాభాలను నమోదు చేశాయి. బలమైన రాబడులతో మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు దూసుకుపోతూ ఉన్నాయి. అలాగే కువైట్లో ఉన్న ప్రవాసులు వేల దినార్లు, లక్షల దినార్లు తమ దేశాలకు పంపించడం ద్వారా ఈ యొక్క మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు ఇంత పెద్ద మొత్తంలో అయితే డబ్బులను మనం చూసుకుంటే కానీ లాభాలు పొందుతూ ఉన్నాయని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది. అలాగే ప్రవాసులు పంపించే డబ్బుతో కూడా విదేశీ మాదక ద్రవ్యం ఏదైతే ఉందో, విదేశీకి సంబంధించిన డబ్బులు ఏవైతే ఉందో ఆ యొక్క మారక ద్రవ్యంలో కూడా లాభాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.